వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో సీజేపీ ఎంట్రీ. తెలంగాణలో పొలిటికల్ పార్టీలు, తెలంగాణలో కాదు తెలుగు స్టేట్స్లోని పొలిటికల్ పార్టీలు సీజేపీ మా స్టేట్లోకి రావాలని చెప్పి ప్రతిపక్ష అధికార పక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. జెన్జీకి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే జెన్జీని విద్యాశాఖ మంత్రి చేస్తామని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీజేపీకి వెల్కమ్ చెప్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణకి రండి అంటూ ఆయన బహిరంగంగానే ఆహ్వానం పంపినట్టుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇండైరెక్ట్గా సీజేపీని వెల్కమ్ చేస్తోంది. సీజేపీ రావాలంటేగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులను తొలగించడానికి కలిసి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర క్యాబినెట్ని పూర్తిగా ప్రక్షాళన చేద్దామంటున్నారు ఆర్ఎస్పీ. ఇప్పటికే సీజేపీ ఆందోళనకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఇప్పుడు దేనికి సంకేతాలుగా ఉన్నాయి? సీజేపీ తెలంగాణలో అడుగు పెడుతుందా? సీజేపీ రాకతో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తెలంగాణలో సీజేపీ ఎంట్రీ పైన రాజకీయ వర్గాల్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చర్చలు జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ సీజేపీ తెలంగాణ. ఓ నలుగురు ప్రతినిధులు, దాని వ్యవస్థాపక వ్యక్తి, ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు. సీజేపీ, ఇట్ సీమ్స్ ద ప్రొటెస్టర్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఎవర్ ఫాట్ అగేన్స్ట్ నీట్ పేపర్ లీక్ అండ్ దే డిమాండెడ్ ఫర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. ప్రతి ఒక్క నిరసనకారులు, విద్యార్థులు అక్కడ పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా ఇక్కడ రండి, నెక్స్ట్ టార్గెట్ బండి సంజయ్ అని ఒకరైతే, నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరిట యూత్ని మోసం చేశారని ఇంకొకరు. ఇలా వరుసగా ట్వీట్లు కొన్ని సంచలనంగా మారుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. సో బండి సంజయ్ టార్గెట్గానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సో నిజంగానే సీజేపీ వస్తే పరిస్థితి ఏంటి? సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, అండ్ కాంగ్రెస్ నుంచి మనోత్ రాయ్ గారు ఉన్నారు, అండ్ బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్, ఒకసారి ఆ రుచి చూశారు కాబట్టి, సీజేపీఆర్ విద్యార్థి నిరసన రుచి చూశారు కాబట్టి బీజేపీ రియాక్షన్ తీసుకుంటాను ఫస్ట్ నేను. కిషోర్ రెడ్డి గారు, ఆ టేస్ట్, ఆ ఎఫెక్ట్ ఏంటంటే పర్టికులర్ ఫస్ట్ అయితే మీద పడింది సీజేపీ కానీ ప్రొటెస్టర్స్ కానీ రాజీనామా అనే దాంతో. సో నిజంగానే ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినాక కూడా బండి సంజయ్ నెక్స్ట్ టార్గెట్ అని బీఆర్ఎస్ పార్టీ, లేదు బీఆర్ఎస్ పార్టీ ఇంకో వర్షన్లో రేవంత్ రెడ్డి అని టార్గెట్ చెప్పడం కానీ, లేదు మొన్న మీరు కూడా అన్నారు ఎస్ఎస్సీ పేపర్ లీక్ అంశం అనేది మీరు కూడా మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని చెప్పి. సో ఏంటి సీజేపీ వస్తే కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేయలేము? ఇక ముందుగా మీకు, అట్లాగే మనోత్ రాయ్ గారికి, సతీష్ గారికి, మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, మొన్నే అనుకుంటాను ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసి ఒక 10 నిమిషాలు అవుతుంది మనం డిబేట్లో కూర్చున్నాం. ఆ రోజు నేను ఒకే విషయం చెప్పాను. సీజేపీ అనేది నిజంగానే విద్యా వ్యవస్థలో కానీ, మన వ్యవస్థలో కానీ, ప్రభుత్వ వ్యవస్థలో కానీ మార్పులు కోరుకున్నట్లయితే ముందుగా వారు విద్యా వ్యవస్థను ఎంచుకున్నారు చేయబట్టి, అది నీట్ అప్పుడు లీక్ అయి ఉన్న దాని మీద వారు చేశారు చేయబట్టి, కేంద్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన వాటి మీద వారు యాక్ట్ చేయాలి అంటే వారి సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒక విధంగా. ఎందుకంటే వారిని డౌట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జవాబు చెప్పినట్లుగా ఉంటుంది. చాలా మందిలో మీరు ముఖ్యం. మేము ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ప్రజల్లో అయితే ఉన్నారు. డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళని అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు. రాజకీయమే ఆడుతున్నారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి అపవాదు వాళ్ళు ఎందుకు మోస్తారు? ముందు పంజాబ్లో వెళ్ళి అక్కడ పేపర్లు లీక్ అయినందుకు అక్కడ విద్యామంత్రిని, దాని తర్వాత కర్ణాటక మధు బంగారప్ప గారు అనుకుంటా వారిని, ఇక్కడ కూడా మనది ఒకటి నకరికల్లో అయింది ఎస్ఎస్సి పేపర్ లీక్. ఇక్కడికి కూడా సరే పేపర్ లీక్లే కాదండి, విద్య అనేది ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, ఫీజులు కాలేజీలకి ప్రభుత్వం కట్టలేదు, వాళ్ళు సర్టిఫికేట్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎక్కడ ఇంకా పై చదువులు చదవడానికి వీలు లేకుండా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో విద్యకి ఏ ఆటంకమైనా, అది పేపర్ లీక్ అయ్యి మీకు ఆటంకం కావచ్చు, మీకు రావాల్సిన విద్యని ఇంకొకరికి, అంటే మీకు రావాల్సిన సీట్ని ఇంకొకరికి అందే విధంగా పేపర్ లీక్లే కావచ్చు, లేకపోతే అసలు మీరు చదువుకున్న చదువుకే మీకు సర్టిఫికేట్ లేకుండా ముందుకెళ్ళనీయకుండా చేసే ఇదే కావచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి ఆ ఎంట్రీ ఏదో పక్కన పెడితే రిఫార్మ్స్ మీద మళ్ళీ మీద పోవడం అవకాశమే ఉంది. సరే, మంత్రిని మార్చినంత మాత్రం తప్పనిసరిగా రిఫార్మ్స్ మీద మీరు ఏ రిఫార్మ్ తీసుకున్నా దట్ ఇంప్లికేట్స్ 29 స్టేట్స్ కదా. సో 29 స్టేట్స్ లో అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు మనము ఇప్పుడు పరీక్షల విషయమే ఉందనుకోండి, ఎంసెట్ ఎట్లా నడుస్తుంది అనేది అంతకుముందు ఉన్న ఎంసెట్ అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసింది, మెడికల్ ఇది వచ్చింది. సరే,
ఎట్లా నడుస్తుంది అనేది ఇక్కడ లా సెట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలవి మన ఇక్కడ తెలంగాణలో కాలేజ్ అడ్మిషన్స్వి అది కేంద్రానికి ఏం సంబంధం ఉండదు, రైట్? కేంద్రానికి ఏం సంబంధం ఉండదు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నాము, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నాము, అట్లాంటివి కొన్ని ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి కొన్ని రిఫార్మ్స్ మన రాష్ట్రాల్లో కూడా జరగవలసిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన ప్రైమరీ స్కూల్స్ మీకు మొన్నే అంటే స్కూల్స్ హై స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 27,000 ఉంటే దాంట్లో 23,000 ఏమో బంద్ చేసి కేవలం 4,000 మాత్రమే మిగులుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను. దాంట్లో కూడా డిబేట్స్ అవుతే నేను పాల్గొన్నాను చెప్పి నాకు తెలుసు. సో ఇప్పుడు మరి ఇది ఏ రకమైన రిఫార్ము మరి ప్రజలకి ఇప్పుడు అసలు అందుబాటులోకి వెళ్ళాలా? నేనేమంటున్నానంటే మేము ఫైట్ చేయలేమని కాదు, ఇంకొకరు ఫైట్ చేయలేనిది కాదు. నేను ప్రస్తుతానికి చెప్పేదైతే సిజేపీ వారు ఏదైతే మా మీద ఫైట్ చేశారో కేంద్రంలో వారి పేరు నష్టపోకుండా ఇదే న్యాయం అంతటా ఇప్పుడు సిజేపీ వారు ఒక్కరే కాదు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఈవెన్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపి చాలాసేపు కొన్ని గంటల పాటు రైట్ చేశారు. ఎంత భద్రతా విషయంలో ఎంత ఇదున్నా కూడా అక్కడికి వెళ్ళి చేశారు. చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నేను అనుకోవడం అయితే వారు కేవలం పాలిటిక్స్ చేయడమో లేకపోతే సిజేపీ వారు ఏది ఈ మొత్తం అసలు పొలిటికల్ పార్టీస్ యొక్క ఇది లేకుండా కాంగ్రెస్కి అసలు పేరే లేకుండా వాళ్ళే ఒక ఉద్యమం చేసి మొత్తం ఛానళ్ళలో ఎక్కడ చూసినా సిజేపీ మీరు జెన్జీ అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా కొద్ది వారాలుగా. అయితే రాహుల్ గాంధీ గారు ఒక్క నిమిషం అండి, నేను రాహుల్ గాంధీ గారు కూడా నేను అనుకోవడము ఓన్లీ నిరసన కోసము రాజకీయం కోసం నిరసన చేశాడా లేకపోతే సిజేపీ పార్టీ నుంచి అటెన్షన్ అనేది డైవర్ట్ చేసుకోవాలి, అటెన్షన్ చోరీ చేశారా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకనంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో వారు ఏం చేస్తారు వారి పార్టీ చేయబట్టి, కర్ణాటకలో వారు ఏం చేస్తారు వారి పార్టీ చేయబట్టి, ఇట్లాంటి వాటి మీద వారు మాట్లాడాలి అని మేము కోరుకుంటామండి. మేము అసలు రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ట్వీట్స్ ఉన్నాయా బీఆర్ఎస్ న్యూస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్స్ ఉన్నాయా? రైట్, ఒకసారి వాటిని మీకు రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బండి సంజయ్ కుమారుడు ఒక పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. సో నెక్స్ట్ రాజీనామా చేయాల్సింది బండి సంజయ్, నెక్స్ట్ వేసేది నిన్నే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్న పోస్టులు ఇవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మీ కేంద్ర మంత్రి టార్గెట్ అవుతారు. సార్ ముందుగా ప్రవీణ్ కుమార్ గారు వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ మన గురుకుల పాఠశాలలకి వాటికి రెస్పాన్సిబుల్ ఉండే. సో విద్యతో వారికి ముడిపడి ఉంది. సో ముందుగా సిజేపీ వాళ్ళని ముందు అసలు వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి హయాంలో జరిగిన ఇప్పుడు 19 మంది పిల్లలు 20 మందికి పైగానో పిల్లలు అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి తప్పుగా ప్రచురించడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని పేపర్లలో వచ్చిందా లేదా? అది అయిపోయింది. గ్రూప్ 1 పేపర్లు లీక్ అయ్యాయా లేదా? రైట్, దాని గురించి ఎంతెంత గొడవ అయింది, ఎన్ని రోజులు అది అయిందా లేదా, అది ఎస్పెషల్లీ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారానే లీక్ అయిందని కూడా మనకు తెలుసు కదా. వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి పంపించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అందుకనే సెక్యూర్ యాక్సెస్ ఉంటుంది. ఐటీ వాళ్ళే అయ్యో ఎన్ఈటీ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎన్టీఏ సార్ అదేమన్నా ఇండిపెండెంట్ బాడీ, బట్ హి ఇస్ నాట్ రెస్పెక్టివ్ టు దట్. సార్ మీరే చెప్పారు అది ఇండిపెండెంట్ బాడీ అన్నారు, ఇది ఇండిపెండెంట్ బాడీ అన్నారు. విద్యాశాఖ మంత్రి కాదు, మీకు విద్యాశాఖ మంత్రి విద్య గురించి ఏబిపిఎస్సి గురించి ఎవరు మంత్రి? అది ఇండిపెండెంట్ బాడీ, రైట్. అట్లాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఇండిపెండెంట్ బాడీయే. అక్కడ విద్యాశాఖ మంత్రి అన్నారు, ఇక్కడ కేటీఆర్ గారు అనే ఎందుకు అనాలనేది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో లీక్ అయింది వాళ్ళు పంపించిన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని అడిగిన మన రాష్ట్రంలో మీకు కావాలంటే IIIT బాసరాకి వెళ్ళండి, వాళ్ళు చాలా రోజులు నిరసన చేశారు. చేస్తే లాస్ట్కి వాళ్ళు వచ్చి వీరు వచ్చి మాట్లాడితే మన విద్యాశాఖ మంత్రులు వారు వెళ్ళి మాట్లాడితే సబితా ఇంద్రారెడ్డి గారు కాదు ఎయిదర్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రావాలి అని చెప్పారు. అప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు. చిన్న పిల్లలకు తెలుసు సార్ ఈ రాష్ట్రంలో నడిపించింది కేవలం ఆ మొదటి కుటుంబం మాత్రమే అని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు మనం డిబేట్ చేస్తే ఒకే క్వశ్చన్ డిబేట్ చేయాలి, కేసీఆర్ని అడగాల రెసిగ్నేషన్, కేటీఆర్ని అడగాల అని చెప్పి. ఇంతకు మించి అసలు ప్రశ్నే లేదు. వీరు చేసిన అరాచకాలకి విద్యా వ్యవస్థ మీద బట్
మిగిలిన దేశం మొత్తంలో 15% బడ్జెట్ 14.5% బడ్జెట్ ఎలకేట్ చేస్తే మన దగ్గర 6% తీసుకొచ్చారు. 6% తీసుకొచ్చారండి పిల్లలకి. బీఆర్ఎస్ వర్షన్ తీసుకుంటారు. సో అది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సీజేపీని ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉంది. సో టార్గెట్ ఏమో బండి సంజయ్ అంటున్నారు. సో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటి, గతంలో మీ హయాంలో పేపర్ లీకులు జరిగాయి, ప్రాణాలు పోయాయి, జీవోలు తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఆ రోజు ఏం చేశారని క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు సీజేపీ వస్తే మీకు ఎఫెక్ట్ కాదా, కేవలం కేంద్ర మంత్రి వైపు మరలిస్తారా మీరు? అంటే వాళ్ళు వచ్చి నిజంగానే జెన్యున్గా పోరాడితే డెఫినెట్గా మీ మీద కూడా పోరాటం ఉంటుంది కదా. తప్పకుండా ఎవరు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తే ఎవరెవరికైనా ఇబ్బంది ఎవరు చేసారు వాళ్ళ మీద పోరాటం చేస్తారు. ఇప్పుడు సీజేపీ ఎవరి మీద పోరాటం చేస్తుంది? మన తెలంగాణ లాగా అందరూ కలిసి మళ్ళీ ప్రతిపక్షం మీదే పోరాటం చేసినట్టు సీజేపీ వాళ్ళు చేస్తలేరండి. సీజేపీ వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ వాళ్ళు ఇలా చూడండి, చిన్నపిల్లలు కదా, రీల్స్ చూసుకుంటూ ఉంటారు కదా, రీల్స్ చేస్తూ ఉండేవాళ్ళు కదా అనుకుని చిన్న చూపు చూసిన ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాగా వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు గాంధీజీని దించిరు, ఐరన్ మ్యాన్ని దించిర్రు, నేతాజీని దించిర్రు, కాక్రోచ్ని కూడా ఎక్కడి నుంచో యూఎస్ నుంచి ఎక్కడి నుంచో సింబల్ని తీసుకొచ్చి పెట్టిరు. రకరకాలుగా పోస్టర్లు, ఫ్లైఓవర్లు, ఇలా రాష్ట్ర దేశ ప్రపంచమంతా కూడా మొత్తం యాక్టివ్ చేసే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ఎంత అద్భుతంగా పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందిరు. వాళ్ళు పిల్లలు కాదు, ఇంట్లో పనిచేయని వాళ్ళు కూడా అక్కడ చెత్త ఏరవేసి కూడా ప్రజల్ని ఆకట్టుకున్న సందర్భాలు చూసి ఎలా వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ కానీ జంజీస్ అందరూ కూడా ఇవాళ విజయం సాధించిరు. ఆ విజయానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల వంచి, నాకు తెలిసిన 2 సార్లు అండి. ఒకటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ మెడల్ వంచి మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిండు. మళ్ళీ ఇలా జంజీలు అందరూ కలిసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మెడలు వంచి అలా మన ఎవరైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే తీసుకొచ్చారు. అవి బరాబరి ఇలా రాష్ట్రంలో కూడా అడుగుతారు కదా. ఇవాళ సీజేపీ ఇక్కడికి వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు అంత అధ్వానమైన పరిస్థితిలో ఏ కేసులో దొరికాడు అందరికీ తెలిసే విషయం, సమాజం అంతా చూస్తున్న విషయం. 9 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు, ఇమీడియట్గా 30-40 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ఎట్లా ఈ సమాజంలో ఉంటుండో కేంద్ర మంత్రి స్థానంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ సొసైటీ అడుగుతా ఉంది. సీజేపీ వస్తే గానీ మీరు యాక్టివ్ ఉండలేదు ఎవరండి? మేము కాకపోతే ఎవరు ఫైట్ చేసిర్రు? ఇవాళ రాష్ట్రంలో మేమే కదా ఫైట్ చేసింది. కేవలము బండి సంజయ్ గారు కానీ వాళ్ళ కుమారుడి మీద జరిగిన, ఒక ఆడపిల్లకు, ఒక మైనర్ బాలిక మీద జరిగిన ఘటన మీద ఫస్ట్ స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు ఇంతకుముందు కాబట్టి, ఆయనకు సెక్షన్లో అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుండి మరి నడిపించిన పరిస్థితి మనం చూసినాము. ఇవాళ కేంద్రం ఇచ్చిన పదవిలో ఉండి బండి సంజయ్ అంటే ఏ మొహం పెట్టుకొని ఇవాళ పదవిలో ఇంపార్టెంటా అండి? ఇలా 10 మందికి సమాజంలో తిరిగే వ్యక్తి, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్లో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసుకోవచ్చు? ఇలా సమాజంలో ఇప్పుడు జంజీలు అంటే అక్కడెక్కడ ఢిల్లీలో కాదు, ఇలా రేపు గల్లీలో కూడా చేస్తారు. రేపు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ధర్నాలు చేస్తే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందండి? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి అంటాడు, ఎవరండి? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది అక్కడైతే లాఠీ చార్జీలు చేసిరాయా, ఇక్కడైతే కాల్చి చంపేస్తారు, ఇక్కడైతే లాఠీ చార్జీలు వేసిరాయా, అక్కడైతే కాల్చి చంపేస్తారని ఓడంటాడు. ఇగో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో బాయిలవాడు జావురి, ఇంత ఇంటిని దాడి జావురు కానీ నేనైతే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈయన బండి సంజయ్ గారు ఏమంటా ఉన్నారు, ఇక పేపర్ అంటే లీకులు అయితే ఉంటాయి, ఏదో ఏ ప్రభుత్వం ఉన్న పేపర్ లీకులు అయితే అని చెప్పి అంత సిల్లిగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం, ఈ నాయకులు అని చెప్పేసి అలా జంజీలందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. రేపు మళ్ళా తెలంగాణలో ఏకమవుతారు. తెలంగాణలో తరిమి కొట్టేది ఎవరినండి? కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని కేంద్రం మోసం చేసింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎవరిని తరిమి కొడతారు మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు మేము చెప్పబోయేది ఒకటే అండి, ఏది ఏమైనా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కేల్కతం, అది గతం. ఇప్పుడు భవిష్యత్తు బీఆర్ఎస్ దాన్ని ఇలా యావత్ తెలంగాణ ప్రజలు జంజీలందరూ కూడా మరి కేటీఆర్ గారి వైపు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా మన ప్రాంతం కోసం, మన ప్రాంతం మన ప్రాంతం బాగు కోసం కొట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు అంటున్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీ హయాంలో స్వయంగా కేటీఆర్ గారే పేపర్లు అమ్ముకున్నారు అంటున్నారు. ఇక అవన్నీ ఇప్పుడు వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారండి. సరే, ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు కొంత బాధ్యత వహించాల్సి ఉంటుంది. సరే, అది మంచైనా చెడైనా, ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా, ఏదేం జరిగినా కూడా కొంత బాధ్యత వహించి ఉండాలి. కాబట్టి ప్రజలు కొంత నమ్మి మరి ఇలా ప్రజల్ని కూడా, కొంతమంది నిరుద్యోగులను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డు పెట్టుకొని అలవికాని హామీలు ఇచ్చింది, దొంగ మాటలు చెప్పించింది, వాళ్ళకు బస్సులు ఇచ్చి ఊరు తిప్పి ఇలా
ఎట్లా మా మీద అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి ఇలా పదవిలోకి వచ్చారు. మరి ఇలా మళ్ళా వీళ్ళతో తిరిగిన నిరుద్యోగులే వీళ్ళతో ఇబ్బంది పాలై వీళ్ళతో కాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, ఈ సోదిగాలం బట్టి కాంగ్రెస్ వాళ్ళతో తిరిగి మేము నష్టపోయినామని చెప్పి ఇలా మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? కాంగ్రెస్తో పనిచేసిన ఆ నిరుద్యోగులే, కాంగ్రెస్తో పనిచేసిన వాళ్ళే మేము మోసపోయినాం, వాళ్ళు చెప్పిన కలిబోలి మాటలు విన్నాం, మేము మోసపోయిన వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు, వాళ్ళు పదవులు దక్కించుకున్నారు కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పదవులు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ విలవెల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తలేమా? దిల్సుఖ్నగర్ సాక్షిగా చూస్తలేమా? అశోక్ నగర్ సాక్షిగా చూస్తలేమా? వీళ్ళకంత తెలివే ఉంటే వాళ్ళందరూ ఇంకా ఉద్యమాలు చేస్తున్నారంటే కారణం ఆ రోజు పేపర్ లీక్ ఇష్యూలు 1-2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా కారణమే కదా. గతం అయిపోయిందండి, ఇప్పుడు యజమానం మనం గతం పెట్టుకోండి. ఇవాళ మీరు ఏదో బాగు చేస్తారని మేము ఓడిపోయినాము, మమ్మల్ని ఓడించిరు. సరే కొంత కాళేశ్వరం ద్వారా ఇప్పుడు మనకు ప్రకృతి సహకరించలేదు, ఎలక్షన్స్ మూమెంట్నే కాళేశ్వరం కూడా కుంగింది, దాని ఎఫెక్ట్ ఇంకో ఎఫెక్ట్ 1.1 మెజారిటీతో మనం ఓడిపోయినాము. ఇలా మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టిన ప్రజలు. ఆ బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా 8 మంది ఎంపీలు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అది బీఆర్ఎస్ న్యూస్ అని చెప్పి వాళ్ళు ట్వీట్ చూడండి. పోక్సో కేసు ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా వెంటనే రాజీనామా చేయాలి. అది నిన్న చేసిన పోస్ట్, అంటే సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత నుంచి చేసిన పోస్ట్. ఇంకోటి కూడా ఉంది, అది కంటిన్యూ విత్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీతో కూడా వాళ్ళు వివరిస్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ కావాలి. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన యూత్ డిక్లరేషన్ అన్నారు, ఆ యూత్ డిక్లరేషన్ నెరవేర్చలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. సీజేపీ కూడా ప్రొటెస్ట్ చేయాలంటున్నారు. పాపం వీళ్ళు కళ్ళగంటున్నారు. సీజేపీ వాళ్ళు అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా వ్యతిరేకంగా పాలిస్తుంటే వ్యంగ్యంగా పెట్టినటువంటి పార్టీ. అంతేగాని చక్కగా పరీక్షలు పెట్టి గ్రూప్ 1 పరీక్ష 14 ఏళ్ల పరీక్షను కేసీఆర్ వల్ల కాకపోతే రేవంత్ రెడ్డి చక్కగా పరీక్ష పెట్టి ప్రతిభావంతులైన మట్టినో మాణిక్యాలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకు సీజేపీ వస్తుందా? కాబట్టి మేమేమంటున్నామంటే వాస్తవంగా ఏంటంటే దొంగ నడిచినట్టుంది. దొంగతనం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా గురుకులాల కార్యదర్శిగా ఉండి దోచుకోండో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలు ఈ ట్వీట్ చేసే నైతిక అర్హత లేదు. అదేవిధంగా కేసీఆర్ పార్టీ ఇవాళ చూద్దాం, కాళేశ్వరం పైన సిబిఐ విచారణ అని చెప్పి సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్టే, అందులో 50,000 కోట్లు జరిగిందా, 70,000 కోట్లు జరిగిందా, లేదంటే 20,000 కోట్లు జరిగిందా తేల్చాల్సింది సిబిఐకి అప్పచెప్పి సంవత్సరం అవుతుంది. కాబట్టి సీజేపీ పార్టీ అవినీతి పైన సిబిఐ విచారణ వెంటనే జరిపి అసలు నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి సీజేపీ వాళ్ళు రావాల్సి నిజంగానే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే మొత్తుకుంటాడు, అప్పుడు తెలుసు అసలు రంగు ఏందో, అసలు దొంగలు ఎవరు, తెలంగాణ 4 కోట్ల మంది దోచుకుంది తెలుస్తుంది. కాబట్టి డిస్టర్బ్ చేస్తే నేను మాట్లాడడం లేదు, నీకు హక్కు లేదు. నువ్వు మాట్లాడేటప్పుడే మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడే మాట్లాడలేదు, పద్ధతి సభ్యత నేను చెప్పిన తర్వాత నీకు చేత కాలేదు, నేను చెప్పేది వెళ్ళావు. తెలంగాణ నేను చెప్పేది అర్థమైంది కాబట్టి భాగవతం బయటపడింది కాబట్టి వీళ్ళు అడ్డుపడతారు. బీజేపీ కిషోర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అడ్డుపడలే, ఈయన మాట్లాడినప్పుడు అడ్డుపడలే. సభ్యత చూస్తారు కదా. నువ్వు తర్వాత చెప్పు. ఇప్పుడు సభ్యత కాదని చెప్తాను, సభ్యత కాదు ఇది. మీ ఆర్టీవీ సాక్షిగా నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈయనకు కానీ రేవంత్ రెడ్డి గారు అనని మాటలు అన్నట్లు వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వెధవలు కృత్రిమ నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకు ఆశపడి ఇవాళ కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాన్ని సృష్టి కృత్రిమ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎంట్రీని దాగి చావమని ఎక్కడ ఏ నిరుద్యోగం అనలే, ఏ ప్రజలను అనలేదు. దమ్ముని నిరూపిస్తారా? మానవతరాయ దేనికని సిద్ధం, దమ్ముంటే నిరూపిస్తారా అని అడుగుతున్నా. దానికి సమాధానం 100%. 60 ఎక్కడ వస్తుందండి? సీజేపీ పార్టీ లీకులు జరిగితే రావాలి. గ్రూప్ 1లో లీకులు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళ వల్ల కాలేదు, అప్పుడు సీజేపీ పార్టీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే సీజేపీ పార్టీ పాత్ర ఊహించి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, రేపు బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందంటే కారణం ఏంది? ఈ లీకులే. ఇక్కడ లీకులతో వీళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు రేపు లీకులతో వాళ్ళు ఓడిపోబోతున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుంది. మధ్యలో కల్పించుకోవాలి. మధ్యలో కల్పించుకోవాలి. సభ్యత కాదు ఇది, ఇది సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, ఇది సభ్యత కాదు. వీళ్ళ కృత్రిమ ఉద్యమం కాకపోతే వీళ్ళకి దిక్కు లేక బాలకృష్ణరావు మేము ఉద్యమం చేస్తే రైతులు రావట్లే, 4-5 రైతులు ఉంటున్నారు, మొత్తం మా వాళ్ళే
అందుకే రైల్వే పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తగలబెట్టండి, వీళ్ళ ఉద్యమం అట్లా. అదేవిధంగా నిన్న నిరుద్యోగులు ఎవరు వచ్చారండి, ముక్కు పచ్చలారని ఇంటర్మీడియట్ పిల్లగాలను తీసుకొస్తారండి మీటింగ్లకి. వాళ్ళే చెప్తున్నారు, మాకేం తెలుసు మేము వచ్చినాం, నీకు వయసు ఉందా అంటే మాకు వయసు లేదు, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే జనం లేకపోతే ఆ జనానికి ఒక రంగు వేసి కొంతమంది పేడ్ బ్యాచ్ని అక్కడ పెట్టుకొని డయాస్ మీద పెట్టుకొని ఎవడైనా గొంతు కోసినోడి దగ్గర పోతారండి ఎవరన్నా? ఎవరికి క్షమాపణ? ఏం క్షమాపణ? తప్పు చేసి ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు వీళ్ళు. దాదాపు నేను చెప్తా, బోడా సునీల్ నాయక్ లైవ్ వీడియో ఉన్నది. ముత్యాల సాగర్ నా చావుకు కేసీఆర్ కరోనా కారణమని రైలుకు ఎదురుగెళ్ళి చచ్చిపోయాడు. అదే విధంగా మన్నేపు రామకృష్ణ నారాయణఖేడ్ ప్రవళిక చనిపోతే కేటీఆర్ ఏం మాట్లాడిండండి? ఆమెది చావును వక్రీకరించాడు, ప్రేమ వ్యవహారం, అసలు ఆమె అభ్యర్థే కాదన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళను ఏ విధంగా సీజేపీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీనే సీజేపీ అయి ఆ బాధితులకు అండగా ఉన్నాం. మేము చేసినంత ఎక్కడ చేసినామండి? మేము లీకులు చేసినాం. మీ లెక్క 67,673 ఉద్యోగాలు భర్తీ చేస్తే టీచర్ ఉద్యోగాలకు పరీక్షలు పెట్టినాం, గ్రూప్ 2 పరీక్ష పెట్టినాం, గ్రూప్ 1 పెట్టినాం, గ్రూప్ 3 పెట్టినాం. ఎక్కడన్నా లీక్ అయిందా? పటిష్టంగా పారదర్శకంగా భర్తీ చేసినాం. హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఆరోపణలు కాదు కావాల్సింది వాస్తవాలు, సాక్ష్యాలు. కిషోర్ రెడ్డి గారు 100 మాటలు, ఎందుకంటే వాళ్ళ పరువు నిట్ట నిలువునా పోయింది, దేశం మొత్తం ముందు పోయింది కాబట్టి వాళ్ళకి జరిగింది ఇక్కడ జరిగింది అనుకుంటారు. నిజంగానే మరి ఎందుకు పోరాటం చేయలేదు ఆయన? నిజంగానే లీక్ అయితే ఎందుకు పోరాటం చేయలేదు? 14 మంది చనిపోయారు ఇక్కడ ఎవరు చనిపోయారు? గ్లోబరీనా సంస్థలో 26 మంది బిడ్డలు చనిపోతే మేం ఫైట్ చేసినాం. అదే గ్లోబరీనా సంస్థ సిబిఎస్ఈ పరీక్షల్ని నాశనం చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇయాలే కాదు, 2024 సంవత్సరంలో పేపర్ లీక్ అయితే అప్పుడు ఎవరు? ఇదే టీఆర్ గాసులు, బాష్పవాయులు, ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది ఆ రోజు కూడా. కానీ ఏదో చట్టం తెచ్చారని చెప్పి మేము ఆగిపోయాం. మళ్ళీ పునరావృతమైంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే, మీ యూత్ డిక్లరేషన్ మీద ఫైట్ చేస్తామంటారు. కంటిన్యూ ఒక నిమిషం బీజేపీ పర్సన్ కూడా విందాం. సో వాళ్ళు పారదర్శకంగా మేము చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఆ రోజు ఎందుకు పోరాడలేకపోయారు? మేము చాలా క్లీన్గా, నీట్ అండ్ ఫేర్గా ఉన్నాము. పేపర్ లీక్ కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, ఇప్పుడు పేపర్ లీక్ కారణంగా బీజేపీ ఓడిపోతే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వాళ్ళ వర్షన్. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఇది జరిగింది చేయబట్టి ఇది జరిగింది, అక్కడ అది జరిగింది చేయబట్టి అక్కడ ఇది జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు ఒక ఎన్నిక గెలవలేదు చేయబట్టి ఈసారి కూడా ఓడిపోతారు. అయిపోయింది స్టేట్మెంట్. మళ్ళీ చెప్పండి. ఇప్పటివరకు కేంద్రంలో గెలవలేకపోయారు చేయబట్టి ఇప్పుడు కూడా ఓడిపోతారు, అంతే. దట్స్ ఇట్, సింపుల్ స్టేట్మెంట్. ఏముందండి? కేసీఆర్ పరిపాలన ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది. అదే మోడీ పరిపాలనకు ఎక్స్పైరీ డేట్ ముగుస్తుంది కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధులు. రైతులకు క్షమాపణ చెప్పిండు, ఇవాళ దేశవ్యాప్తం యువతకు క్షమాపణ చెప్పిండు, రాజీనామా దిగొచ్చాడు. ఆయన అస్త్రాలు శస్త్రాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2014 నుంచి 18 నుంచి 24 నుంచి పెరుగుతూ వచ్చింది. 2014లో 42 స్థానాలు, 2018లో 55 స్థానాలు, 2024లో ఏకైక 100 స్థానాలు ఉన్నట్టు లోక్సభలో పార్టీ కాంగ్రెస్ 33% ఓట్లు వచ్చింది. 100%. బెంగాల్లో గెలిస్తే యూపీఏ 1-2 లో కూడా 20 రాష్ట్రాల్లో ఓడిపోలేదా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదా? అదే విధంగా మోడీ పని అయిపోతుంది. ఇప్పుడు వీరు చెప్పిన అనాలజీయే చెప్తాను, నేనేమి పెద్దగా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రైతులకు క్షమాపణ చెప్పారు, చెప్తే రైతులు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అదే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటుంటే ఏకంగా ఏ ఎమర్జెన్సీ పెడుదురు, ఎక్కడ కాల్పుల్లో కాల్చి అవతల బారేద్దరు. లేదు లేదు, మీకు సిక్కులకు ఏమైందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ అంతెందుకండి, తెలంగాణలోనే తొలి దశలో 369 మందిని చంపేశారు, మలి దశలో 1200 మంది చనిపోతే కానీ అందుకనే బలిదేవత అన్నారు రేవంత్ రెడ్డి గారే. ఇన్ని మేమంటున్న మాటలు కాదు ఇవి. సో కాంగ్రెస్ గురించి వీరికి తెలిసిందే. ఈ నిజంగానే ఏదన్నా అసలు ఎవరి వల్ల అవుతుంది అని అంటే మోడీ గారి వల్ల అని చెప్పి మనం స్లోగన్ ఒకటి ఉంటుంది చూసారా. రైతులు చేసిన ఒక స్టెప్ ఈగోని అడ్డం పెట్టుకోకుండా ఒక స్టెప్ వెనక్కేసిన, ఈరోజు స్టూడెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడ అవినీతి జరిగిందనో మా బీజేపీ వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా లీక్ చేశారనో వాళ్ళు కూడా అనలేదు. ఈరోజు అది జరిగిన బీజేపీ చేయబట్టి అట్లీస్ట్ మమ్మల్ని విని
మేము అడిగిన డిమాండ్స్కి రెస్పాండ్ అయింది అన్న భావన మీకు వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది, CJP వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. అయితే వాళ్ళని ఏమంటున్నామంటే CJP వాళ్ళని అందుకనే కలిసి కూర్చోబెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాం. స్టూడెంట్స్ వైలెన్స్ అని అన్నది వాళ్ళే చెప్పారు, మా స్టూడెంట్సే కాదు ఇతర శక్తులు కూడా వచ్చాయి అని చెప్పి. ఆ రోజు నేను అదే మాట అన్నాను. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు అన్నారు కదండి, CJP లేదు CJP వాళ్ళు అన్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ని మీద కేసులు ఉండొద్దు అని అంటే, బట్ వైలెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు మేము కాకుండా ఇతర శక్తులు వచ్చాయని అన్నారు. సోనం వాంగ్చుక్ గారు కూడా అన్నారు హింస అనేది ఉండకూడదు ఇట్లాంటి ఉద్యమాల్లో, కేవలం అహింస అన్న టైప్లో. సో ఇదంతా వేరే శక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయని మేము అదే అన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా అదే అన్నారు, వేరే శక్తులు అడ్వాంటేజ్ తీసుకుని దేశ ప్రయోజనాలకి నష్టం వాటితో చేయబట్టి నేనే ఉంటే అడ్డు తొలుగుతున్నాను, నేను రిజైన్ చేస్తున్నాను, నేనెంతటోని అన్న టైప్లో వారు చెప్పారు, దేశం ముఖ్యమని చెప్పి. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే రైతుల విషయము, ఆల్రెడీ షాహీన్ బాగ్ విషయము, రైతుల విషయము, రెజ్లర్స్ విషయము, దాని తర్వాత CAAకే ఇది జరిగిందనుకోండి, అగ్నివీర్లు అప్పుడు గొడవ చేశారు, సేమ్ ఇదే. కానీ విన్నది ఎవరు, అసలు రెస్పాండ్ అవుతున్నది ఎవరు? మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఈ వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నది ఎవరిని అని అంటే మళ్ళీ మోడీ గారిని అని తెలుతోంది. సో ఇప్పుడు వీరు బీఆర్ఎస్ వారు మాట్లాడొచ్చు, నేను నిజంగానే RS ప్రవీణ్ కుమార్ గారు మాత్రము నిజంగా రోజుకి వారి పైన గౌరవాన్ని వారే తగ్గించుకుంటున్నారు. ముందు అసలు వారే కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, BSPలో ఉన్నప్పుడు. అట్లాంటిది పోయి మళ్ళీ అక్కడనే పోయి జాయిన్ అవ్వడము, జాయిన్ అయిన తర్వాత అది కాదండి సార్ మీకు ఒకటే విషయం సార్ మీకు వాళ్ళు ట్వీట్స్ రెడీ చేయండి. మీకు ఇంత లోపల నేను చెప్తాను, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అంటారు కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను మీకు. RS ప్రవీణ్ కుమార్ గారు ఈ గురుకులాల విషయం చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు పిల్లలకి మరి నిజంగానే మరి మానవతరాయ్ గారు ఇంతకుముందు అన్న విధంగా మరి వాళ్ళు పిల్లలకి పెట్టాల్సిన సొమ్ము కాజేసి మరి ఒక్క నిమిషం అది కాదు, పైసలు కాజేసి వాళ్ళకి సబ్స్టాండర్డ్ ఫుడ్ పెడితే మరి వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళారా, లేకపోతే ఏం చేశారు? ఈయన చనిపోయారు కూడా, పిల్లలు చనిపోయారు కూడా అండి, అస్వస్థతకు గురై ఈయన పెట్టిన భోజనాల వల్ల. ప్లస్ ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. అసలు కొంచెం నిజంగానే కాస్తనన్నా ఆ ఎథికల్ బిహేవియర్ అనేది కనిపించడం లేదు. RS ప్రవీణ్ గారు మాట్లాడితే ఏదో ఇప్పుడు సంజయ్ గారి మీద మాట్లాడినా, ఇంకొకరి మీద మాట్లాడినా మేము రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది మీరే ఏంటండి, ఆ రోజు సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది మీరే. అవును, UN లో కూడా వాళ్ళే పాల్పడుతున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం జరిగిన తర్వాత జరిగిందని చెప్పేదానికంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీగా మీరు కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వంగా ఏం చేస్తుంది? ఎంత బ్యూటిఫుల్ గా మనము ఇష్యూని ఒక క్లారిటీ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మనం డైవర్ట్ చేస్తాం చూడండి. సడన్గా కేంద్రంకి ఈ స్కూళ్ళన్నీ ఎవరివి సార్? ఈ స్కూళ్ళన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్లో ఏమన్నా అయితే అంటే మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ మీద హోప్స్ వదిలేశారు. వీళ్ళంటే నరరూప రాక్షసులు, వాళ్ళకేం పట్టదు చిన్నపిల్లల విషయం అని చెప్పి ఓ కేంద్రం అన్నా చేయాల్సిందే అంటున్నారా? కేంద్రంగా మీరేం చేస్తున్నారు? ఒక్క విషయం చెప్తున్నాను, మా కేంద్రీయ విద్యాలయాల్లో అవుతున్నాయా అట్లా? అది మీరు చూడండి, నవోదయ విద్యాలయాల్లో అవుతున్నాయా అవి చూడండి. మీరు చూసి ఏం చేస్తున్నాము మేము అనేది వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్పండి. వి విల్ వెల్కమ్ దాట్. నేను అనేది ఏంటంటే సార్ మీకు ఏసీబీ ఏసీబీ సార్ మీకు నిజంగానే రాజ్యాంగం తెలియదు అంటున్నారా? ఇది ఏసీబీ విషయం కదా, కేంద్రం వచ్చి ఏం చేయడానికి వీల్లేదు. గొడవ అయ్యో ఎన్నిసార్లు మీరు రికార్డు చేసుకోరేమో మమ్మల్ని. ఆయన మా పార్టీ ఏం మాట్లాడుతుందనేది మీకు ఒక్క నిమిషం సార్. ఎక్కడ మాట్లాడారు గతంలో? ఎప్పుడు 100 సార్లు నేనే మాట్లాడినా, 100 సార్లు అందరూ మాట్లాడిండ్రు. నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూర్చుని ఉన్నా, మాట్లాడిండ్రు. సో ఆయన విద్యార్థులకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోవడం అనేది ఉండదు మీకు. అందుకనే కదా అసలు అప్పుడు గొడవ చేస్తున్నది ఎవరు అని చెప్పి బండి సంజయ్ గారు అనే కదా ఒకరోజు రాత్రికి అదేదో గేట్లు కట్ చేసి ఎత్తుకుపోయి రాత్రంతా తిప్పి ఆయన మీద ఆ పేపర్ లీకేజ్ అని అభాండం వేసి ఎందుకు చేశారు? ఎస్పెషల్లీ స్టూడెంట్స్ విషయంలో మేము ఫైట్ చేసినందుకు. అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్, నిరుద్యోగులు, విద్యార్థులు, ఈ రెండు విషయం మీద మేము ఫైట్ టీచర్లు కూడా మొత్తం మీద విద్యా వ్యవస్థేనండి.
విద్యార్థుల విషయమే. ఇప్పుడు నిరుద్యోగులు అంటే వాళ్ళు నిన్నటి వరకు విద్యార్థులే కదా. ఒకసారి మీకు చూపిస్తాను. వాళ్ళ T-shirt విషయమే. fits ready ఆ? ఈ రోజు మేము చేస్తున్న ఫీజు రీఇంబర్స్మెంట్ మీద మళ్ళీ అది ఆ భారం ఎవరిది? ఒక్కసారి మీకు వరుసగా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తే ట్వీట్లు చూపిస్తా. పిక్చర్ ప్లే చేయండి. ఇది ఫస్ట్ చందు షేక్స్ అని మేబీ ఈ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు ఆయన. నెక్స్ట్ వేసేది నిన్నే. తర్వాత బ్రింగ్ బ్యాక్ కేసీఆర్ అనే ప్లాట్ఫామ్ నుంచి తర్వాయి తంబాకుగాడే కరీంనగర్కి మంచి రోజులు వస్తున్నాయి ఇంకో ట్వీట్. నెక్స్ట్ బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్ ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి. నెక్స్ట్ నువ్వే తంబాక్. నెక్స్ట్ పీసీఆర్ జగన్ రెడ్డి అంటే బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ గారి ప్రొఫైల్ ఉంది. నెక్స్ట్ నువ్వే జర్నలిస్ట్ రావణ. నెక్స్ట్ ఇజంట్ ఇట్ బండి సంజయ్ అన్నాను ఒక ట్వీట్. నెక్స్ట్ ఇలా కంటిన్యూస్ గా అంటే టార్గెట్ ఈస్ బండి సంజయ్. ఇట్స్ క్లియర్. మీరు ఒకటి చెప్తాను, మనం నిజంగానే మీరు ఊరు పేరు లేని వాటిని కూడా తీసుకెళ్ళి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తున్నారు. అదొకటి చూపించుంటే గౌరవంగా ఉండేది ఆర్టీవీకి కూడా. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ లో వాళ్ళంతా మెంబర్స్ బ్యాడ్జ్లు వేసుకుని మీ ఆఫీస్ కి ఒకవేళ వచ్చి ఉంటే మీరు వెరిఫై చేసి ఉంటే నాకేం అభ్యంతరం లేదు. మీ గౌరవం గురించి చెప్తున్నాను, మా గౌరవం కాదు, మీ ఛానల్ గౌరవం గురించి చెప్తున్నాను. ఒక్క నిమిషం. అట్లాంటివి ఎన్ని ఏ లీడర్ల మీద అట్లాంటివి ఎన్ని ఇప్పుడు కేటీఆర్ గారి అంటారు వర్డ్ సాలేషియస్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది. అట్లాంటి భాష వాడుతూ అట్లాంటి విషయాలు మాట్లాడుతూ కేటీఆర్ గారి మీద రోజు వస్తాయి, కేసీఆర్ గారి మీద వస్తూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నేను ఇదే చెప్తున్నాను, ఇక్కడనే కాదు ఇంకో ఛానల్లో కూడా మాట్లాడు. రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా బూతులు తిడుతూ ఫస్ట్ అసలు బీఆర్ఎస్ వారే ఈ భాషలో స్టాండర్డ్ తగ్గించింది అంటే ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఈ రాష్ట్రంలో భాష మన రాష్ట్రానిదే స్టాండర్డ్ తక్కువ అని చెప్పి మొదలుపెట్టింది. స్టాండర్డ్ ఆయన తగ్గించి మన రాష్ట్రానికి తక్కువ అని చెప్పింది కేసీఆర్ ఆద్యుడు. దాని తర్వాత వాళ్ళ ఐటీ సెల్ అంత చీప్. అఫీషియల్ ట్వీట్ ప్లే చేస్తున్నాను వాళ్ళ అఫీషియల్స్ కి. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా కేసీఆర్ గారు ఆద్యుడు అంటున్నాను. అఫీషియల్ ట్వీట్స్ అఫీషియల్ పార్టీ పెట్టుకోండి, కేసీఆర్ గారే ఆద్యుడు. నెక్స్ట్ టార్గెట్ బండి సంజయ్ అని అంటున్నారు వాళ్ళు. ఏంటి నెక్స్ట్ టార్గెట్ బండి సంజయ్ అని అంటున్నారు. డైరెక్ట్ చేసుకోమనండి. ఎవడొద్దన్నాడు? ప్రజాస్వామ్యంలో ఎవరినైనా టార్గెట్ చేసుకోవచ్చు, ఎవరినైనా టార్గెట్ చేసుకోవచ్చు. చేసుకోమనండి. తీసుకోరు కదా బండి సంజయ్ లేకపోతే ఒక విషయం చెప్తాను. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండమంటున్నారు. వాళ్ళ నాయనే అసలు ప్రశ్నలు అడిగితే అంటే ప్రెసిడెంటే అసలు ప్రశ్నలు అడుగుతారేమో బయటకు వచ్చేస్తాయని చెప్పేసి దాక్కున్నారు. ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండమని చెప్పి ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నారు. చెల్లె కూడా కూతురు కూడా వాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరం అంటున్నాను నేను. పబ్లిక్ ఇంట్రెస్ట్ గా జాతీయ ఇంట్రెస్ట్ గా నేను రాజీనామా చేస్తానని చెప్తున్నట్టుగా ఆయన ఏం తప్పు చేయలేదని మొదటిదాకా ఖండించిన మీరు, ఆయన అసలు తప్పే కాదు, ఆయన ఆల్రెడీ శిక్షలు వేశాము, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పిన మీరు సడన్ గా రాజీనామా చేయగానే జాతి కోసం రాజీనామా చేసిన చెప్పిన మీరు ఇప్పుడు బండి సంజయ్ ఆయన కుమారుడు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరు సమర్థిస్తున్నారా విభేదిస్తున్నారా? మీరు ఒక్క విషయం అడుగుతున్నాను. కొన్ని వారు అడిగిన దానికి ఇప్పుడు మీరే నా ముందు మైక్ పెట్టి పలానా పదము కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని అన్నారు, మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఆయన అవునా అదేనా? ఏం సార్ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. ఈ రాష్ట్రంలో లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండట్లేరు అంటున్నా. కేసీఆర్ గారే వచ్చి బయటికి డిఫెండ్ చేయలేక ఇంట్లో దాక్కున్నారు అంటున్నా. అది వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. దానికి మేము రెస్పాండ్ అయ్యేది లేదు. కానీ ముందుగా విద్యార్థులు మాత్రం ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయిన దానికి పేపర్లు అన్ని పేపర్లు లీక్ అయిన దానికి కేటీఆర్ గారా కేసీఆర్ గారా ఎవరు నేలకు ముక్కు రాస్తారో అదొక్కటి డిసైడ్ చేసుకున్నారు. దేశమంతా చూసింది, తెలంగాణ రాష్ట్రం చీమలన్నీ ఒకటే పాముని జబ్బిన చరిత్ర మరవద్దు. ఇవాళ పాము చచ్చింది. ఇవాళ కేంద్ర మంత్రి నుంచి ఆయనే మరి రాజీనామా చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇలా బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అదే జోబలో నిజంగానే బండి సంజయ్ గారు కుమారుడు ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు. ఆయన వాస్తవంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అంటే భాష గురించి కూడా మాట్లాడుతూ సమర్థవంతంగా ఉందా? ఏ భాష అయినా కూడా భాష ఏందండి. భాష ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినాక భాష ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవాళ పిల్లలు కదా వాళ్ళు ఏం చేస్తారులే అనే ఒక ఉద్దేశంలో బీజేపీ ఉంది. వాళ్ళని తల దించిర్రు. వాళ్ళ తల వంచి వాళ్ళు రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితిలో దేశంలో అక్కడ ఉంది.
కేంద్రంలో అక్కడ ఉంది, ఇలా మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో చెప్పేదండి అదే రాష్ట్రంలోకి వచ్చినాక ఇలా యంగ్స్టర్స్ అందరూ జంజీలు అందరూ చూస్తూ ఉన్నారు, ఎవరు మోసం చేస్తా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మోసం చేస్తా ఉన్నారు. ఏ రాహుల్ గాంధీ అక్కడ ధర్నా చేస్తుండో ఢిల్లీలో ఆయన పదవి కోసం ప్రధానమంత్రి అవుదామన్నా ఇంకోటి అవుదామన్నా, ఇలా రాష్ట్రంలో అశోక్ నగర్లో పిల్లలు, దిల్సుఖ్నగర్ పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు చీమలేదా పోరాగలే కదా కృత్రిమ నిరుద్యోగులు అని చెప్పి నిరుద్యోగుల్ని అవమానిస్తున్న కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకా అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళలో మీరు పొడిచింది లేదు, చేసింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. రేపు ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తాయి, ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా జంజీలు కానీ ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వారి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ముండి నిజంగా చిత్తశుద్ధి నైతిక విలువలు ఉంటే మీరు రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఢిల్లీలో ఎక్కడ కూర్చొని ధర్నా చేసిండో రండి, దయచేసి రండి. ఇప్పుడు మేమేమంటున్నాం, మేము బాగా చేస్తే మాకు ఓటేస్తారు, మీరు మంచి చేస్తే పిల్లలు మళ్ళీ మీకే ఓటేస్తారు. మీరు మీ దగ్గర చిత్తశుద్ధి ఉండి నిజంగా నైతిక విలువలు ఉండి రాజకీయంలో ఏమైనా విలువలు పాటిద్దాం అనుకుంటే మీరు చెప్పిన మాటలే అదే మాటలు మళ్ళీ వచ్చి అదే అశోక్ నగర్లో చెప్పండి. రాహుల్ గాంధీ గారిని కూర్చొని ఛాయ్ దాక్కుంటూ ఆ ఛాయ్ పైసలు కూడా మేము కడతాం, మీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మీ సంపాదనలు మీ పొలాలు సంపాదించుకోవడానికి మాకున్నాయి. నిరుద్యోగులందరూ రూపాయి ఒక నిమిషం నిరుద్యోగులందరూ రూపాయి చందాలు వసూలు చేశానా మీకు ఛాయ్ దాపిస్తాం, ఖబర్దార్ రండి కాంగ్రెస్ ప్రభుత్వం, మీరందరూ మీ మెడల్ అశోక్ నగర్ రండి. నిరుద్యోగులు పట్టుకుని ఏం మాట్లాడుతున్నాను, నిరుద్యోగులు పట్టుకుని ఏం మాట్లాడుతున్నాను, ఇలా పిల్లలు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇలా పిల్లలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పెడుతూ దొంగ హామీలు చెప్పి మోసం చేసి ఇలా ప్రజల్ని మోసం చేసి నిరుద్యోగులు పట్టుకొని ఉద్యోగులు అంటున్నారా? ఉద్యోగులు అనడానికి కనీసం ఎట్లా మాటలు వస్తున్నాయని ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. నిరుద్యోగులు పట్టుకుని అవమానించడం ఏంటంటే నిరుద్యోగులు ఎందుకు అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ? తిండి లేక హాస్టల్ కట్టలేక రోడ్డు మీద వాళ్ళని అడ్డు పెట్టుకొని రెండు లక్షల ఉద్యోగాలను అడుగుతాను, 2 లక్షల ఉద్యోగాలన్న మాట నిజమా కాదా? అవును, అన్నం బరాబర్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్ అన్నం ఇది వీళ్ళు చేసిన నష్టానికి ఇలా దాన్ని సక్రమం చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. నువ్వు అవినీతి జరిగితే మాట్లాడాలా, పరీక్షలో లీకులు అయితే మాట్లాడాలా, నోటిఫికేషన్లు ఎందుకు జాప్యమైంది? నిరుద్యోగులే గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా అనౌన్స్ చేస్తానంటే కదా, మేము అన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తేదీలు కూడా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత నిరుద్యోగులు ఏమన్నారంటే అవి కూడా కొంతమంది కావాలని చేసిన ఉద్యమమే అయినప్పటికీ వాళ్ళని గౌరవించి మేము చర్చలు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా గ్రూప్ 1 వాయిదా వేసినాం, గ్రూప్ 2 వాయిదా వేసినాం, గ్రూప్ 3 వాయిదా వేసినాం. అంటే ఈ వాయిదా సంవత్సరం ముందుకు పోయింది. ఈలోపు వర్గీకరణ తీర్పు వచ్చింది. వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత ఒక పక్క మందకృష్ణ గారు ఏమంటాడు, ఈ నోటిఫికేషన్ నుంచి అమలు చేయాలా వర్గీకరణ అంటాడు. అది సాధ్యం కాదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఆ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రం మనదే. నోటిఫికేషన్ కూడా మనం 3,000 ఇచ్చినాం. ఇలా కానిస్టేబుల్ 7,000, వీళ్ళు మొత్తం కలిపి 10 ఏళ్ల కాలంలో 40,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ 30 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు 7,500 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇంకా 5 ఏళ్ల కాలంలో మొత్తం లెక్కేసుకోండి, మేము బరాబర్ 10 ఏళ్ళు ఉంటాం, ప్రజలు మమ్మల్ని దీవిస్తారు. ఎందుకంటే 2 లక్షలు ఉన్నది ఎప్పుడు ఏ కాలానికి ఎంత వీళ్ళు ఎన్ని భర్తీ చేసి అంటారు? మధ్యలో డిస్టర్బ్ చేయకు, పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు. తాడు బొంగరం జరగకుండా బిస్వాల్ కమిటీ చెప్పింది 2021లో. నీకు తెలుసా సిఆర్? చెప్పు దాని గురించి చెప్పు. సిఆర్ బిస్వాల్ చెప్పు. 2 లక్షలు చెప్పు. సిఆర్ బిస్వాల్ ఎవరు చెప్పు? సిఆర్ బిస్వాల్ అని ఆయన 2021లో కేసీఆర్ కమిటీ వేస్తే వేతన సవరణ ఈ రాష్ట్రంలో 1,91,129 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు. 1,91,129 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేటీఆర్ మొన్న ఏమంటాడు, 1,60,000 భర్తీ చేసినాం అంటాడు. అంటే 30,000 ఉద్యోగాలు. మరి మేము భర్తీ చేస్తే 67,673 ఉద్యోగాలు యాడ్ నుంచి వచ్చినాయి. అంటే వీళ్ళ 10 ఏళ్ల కాలంలో వీళ్ళ వల్ల కాలే 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్ లీకులు. ఇంజనీరింగ్ పత్రాలండి జిరాక్స్ సెంటర్ లో దొరికాయి. ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్న అర్హత ఉందండి. అదే విధంగా ఆ రోజు ధర్నాలు చేసిన ఉద్యమకారులు లేకపోతే ఆ విద్యార్థి నిరుద్యోగులే
ఆ రోజు కాంగ్రెస్ కోసం కూడా వచ్చి పార్టీల కోసం ధర్నా చేశారు. నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళే సేమ్ పర్సన్స్ చదువుకుంటున్నారు పుస్తకాలు పట్టుకొని రేవంత్ రెడ్డి వినండి. అదే విధంగా రేవంత్ రెడ్డి సవాల్ వీళ్ళ 10 ఏళ్ళ అధికారంలో ఓయికి వచ్చిర్రా, రేవంత్ రెడ్డి సవాల్ విసిరి వస్తున్నా ఓయుకు అని చెప్పి కంచెలు ఉండవు ఏముండవు నిర్బంధాలు ఉండవు అని అంటే పోయి మీటింగ్ పెట్టిండు. ఆడ సీఎం ఫెలోషిప్ అమలు చేస్తున్న రాష్ట్రం మొన్ననే ఎంపిక జరిగింది విద్యార్థులది 8,000 రూపాయలు P3 విద్యార్థులకు ఫెలోషిప్. ఒకటి ఇందాక మీరు కృత్రిమ ఉద్యమాలు అన్నారు కదా, ఈ రోజు ఎవరైతే నిరుద్యోగులు మళ్ళీ పోరాడుతున్నారో ఆ రోజు పోరాడేది 10 మంది 20 మీతో పాటు బస్సు యాత్రలు నిజమైన నిరుద్యోగులు చేస్తే పిక్కటల ఉద్యమాలు ఆడ నుంచి రావాలా. ఆ రోజు కాంగ్రెస్ బస్సు యాత్రలు చూసిన నేను మీటింగ్ లో పెట్టినా, ఎక్కడ పెట్టినా అశోక్ నగర్ లో పెట్టలే, ఇంకో చోట పెట్టలే, ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిన. రాహుల్ గాంధీని ఓయిపు రాకుండా అడ్డుకుంటే అప్పుడు అశోక్ నగర్ పోయిండు ఆయన. అశోక్ నగర్ పోవడం తప్పు కాదు, అశోక్ నగర్ కూడా పట్టుకొస్తారు. ఎవరైతే ఉద్యమకారులు మాట్లాడుతున్నారో లేకపోతే విద్యార్థి నిరుద్యోగులు మీరు అంటున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ రోజు బస్సుల యాత్ర చేపట్టారు. దేనికి చేశారో కాంగ్రెస్ సపోర్ట్ గానే కాంగ్రెస్ సపోర్ట్ చేశారో ఈ రోజు ఎందుకు చేస్తున్నారో బీఆర్ఎస్ కి ఆ పాపం పుణ్యం మొత్తం కూడా ఆడ ఒక వ్యక్తి చూస్తాడు, కర్మ ఉంటుంది కదా, దేవుడు చూస్తాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిజమైన కర్మ వెంటాడుతుంది, దేవుడిని వదిలిపెట్టదు. కాబట్టి 67,673 ఉద్యోగాల్లో ఈ బస్సు యాత్రలో తిరిగిన వాడు కానీ అక్కడ మాట్లాడేవాళ్ళు కానీ అసలు కొంతమంది అయితే ఇదే డిబేట్లో నేను మాట్లాడినా ప్రిలిమ్స్ రాయకుండా గ్రూప్ 1 గురించి మాట్లాడతారు. అరే సెంటిమెంట్ సానుభూతి రావాలంటే నువ్వు గ్రూప్ 1లో దగ్గరకు వచ్చి ఆగిపోతే నీ మాట నమ్ముతారు. అసలు నీకు ఆలే రావు ఈలే రావు, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి ఆడ మాట్లాడే వాళ్ళు అందరూ అంతే. ఏ పరీక్ష రాయలేరు వాళ్ళు, ఏ పరీక్ష మేనమామ కదా, నాకన్నా ఎక్కువ తెలుసు ఎవడేందని. అమ్మ పుట్టిల్లు మేనమామ తెలిసినట్టే వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలని నాకు తెలుసు. కాబట్టి ఏ పార్టీ చదివారో ఏ పార్టీ అర్హతలు ఉన్నాయో ఎంతమంది గ్రూప్ ఆ రోజు మీ దగ్గరకు వచ్చి నిరసన తెలుపుతున్నప్పుడు బస్సు యాత్ర ఎందుకు తెలిపినాం మేమేమన్నా పరీక్షల వాయిదా ఏమనే వచ్చే ఉద్యోగాలు అప్పనంగిస్తారా? చెప్పండి, ఉద్యోగాలు పరీక్షలు పెట్టుకుంటే క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు వచ్చి చేస్తున్న టైంలో అరే బాబు చదువుకోపోండి ఎందుకు మాయబడి మేము వచ్చినాక ఏదో ఇస్తాం పో అని చెప్పి వెళ్ళగొట్టపోయారు. అప్పుడే సొంతంగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రవళిక సావుకు, బోడా సునీల్ నాయక్ మృతికి, ముత్యాల సాగర్ మృతికి కారకులైనటువంటి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతం కోసం వచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు ఏముంది, రేవంత్ రెడ్డి 673 ఉద్యోగాలు భర్తీ చేసిండే. ఉన్నావా? దగ్గరకు వచ్చినవా? నువ్వు దగ్గరకు వచ్చి ఉద్యోగం కోల్పోయి లేదా లీకుల ద్వారా నువ్వు నష్టపోతే మాట్లాడాలా? అని నీ పక్కనోడికి ఉద్యోగం వచ్చే నువ్వు తిరిగినోడు, నువ్వు అటు ఇటు తిరిగినోడికి గొట్టాల ముందు మాట్లాడే ఉద్యోగం రాక, నీ తప్పితో ఉద్యోగం రాక దాన్ని ప్రభుత్వాన్ని నిందిస్తే అక్కడ గ్రూప్ 1లో లీక్ అయిందా, గ్రూప్ 2లో లీక్ అయిందా, గ్రూప్ 3లో లీక్ అయిందా? వాళ్ళందరూ రోడ్ ఎక్కి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కారణం అవుతుంది. నోటిఫికేషన్లు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఉద్యమం చేయాలా? నీకు ఇవ్వకపోతే కదా, ఇవ్వనంటే కదా. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ధర్నా కంటే చర్చలు జరుపుతుంది లేదా? కేసీఆర్ ఉద్యమం చేస్తే, ఆమరణ దీక్ష చేస్తే నిమ్స్లో కూర్చుంటే చిదంబరం ఫోన్ చేసి మాట్లాడిండా లేదా? మంత్రులను పంపించిండా లేదా? అదేవిధంగా అన్నా హజారే ఉద్యమం చేస్తే మన్మోహన్ సింగ్ డజన్ మందిని కేబినెట్ ను పంపి ప్రభుత్వాల యొక్క స్పందించే విధానం బీఆర్ఎస్ లాగా ఏ నిరుద్యోగులు గద్దర్ లాంటి వాళ్ళు కలిసారా? అందర్ సింగ్ ఉద్యమం వీళ్ళకి ఎవరు పోరాటం చేస్తారు? గుర్తిస్తుంటే భయపడి క్షమాపణ చెప్తున్నా పొరపాటు చేశానంటే పిచ్చి వాగుడు చాలా మంది వాగుతారు, రోడ్ల మీద వాగినట్టు ఇక్కడ వినండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది మీరు, ఒక్క నిమిషం ఆగండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది మీరు, మోసం చేసింది మీరు, వాళ్ళని వెంట పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించింది మీరు, ఇలా ప్రజల్ని మోసం చేసిరు, ఇలా నిరుద్యోగుల్ని నిరుద్యోగులు అంటూ మోసం చేస్తూ. నిజంగానే నీట్ పేపర్ లీక్ విషయంలో సిజేపీ పార్టీని ఎవరు ఆహ్వానించలేదు, నిరసనకారులు ఎవరు ఆహ్వానించలేదు. వాళ్ళంతటా వాళ్ళే నిరసనకారులు వచ్చి వాళ్ళ ఎమోషన్ మొత్తాన్ని కూడా అక్కడ చూపించారు. కాబట్టి ఆ ఉద్యమం అంతటి స్థాయి వెళ్ళగలిగింది. ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక సక్సెస్ సాధించగలిగారు అనేది మాత్రం చాలా క్లియర్. కానీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్, మరి ఇన్వైట్ చేసినంత మాత్రం వస్తారా? ఏం జరిగిందో చూడాలి. బట్ వస్తే ఎవరు టార్గెట్ అవుతారు? మీ అభిప్రాయం ఏంటి? ఎవరిని టార్గెట్ చేసే అవకాశం, ఎవరు టార్గెట్ అవుతారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏం
కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. Mangalya Shopping Mall. KGL sale, Tanallo Anandam. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.